హాయ్ అండి, వెల్కమ్ టు మన వంటింటి రుచులు. ఈరోజు మీ ముందుకి ఇంకొక హెల్దీ రెసిపీ పాలక్ పులావ్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో చెప్పేయండి. ముందుగా కుక్కర్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని కొంచెం వేడైనాక 1 టేబుల్ స్పూన్ షాజీరా, కొంచెం జీలకర్ర, చూపిస్తున్న హోల్ గరం మసాలా పీసెస్ని కూడా వేపుకోండి. ఇది కొంచెం వేగాక ఒక ఉల్లిపాయని చిన్నగా తురుముకొని వేసుకోండి. ఇది కొంచెం వేగాక జీడిపప్పుని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇందులో 4 పచ్చిమిర్చి వేసి కాస్త వేపండి. వేపాక ఒక రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేపి పచ్చి వాసన పోయేంత వరకు మీరు కలుపుకొని వేపుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఈ మసాలాలని బాగా ఫ్రై చేశాక కడిగి పెట్టి కోసుకొని ఉంచుకున్న పాలకూరను కూడా వేసి బాగా వేపండి. చూపిస్తున్నట్టుగా నూనె తేలేటప్పుడు నానబెట్టి ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని మీరు ఇందులో వేసుకొని నీళ్ళు ఇంకేంత వరకు కలుపుకోండి. తర్వాత 1 గ్లాసు బియ్యానికి నేను ఇక్కడ 2 గ్లాసులు వాటర్ వేసి తీసుకుంటున్నాను. ఇందులోనే ఉప్పు మీరు సరిపోకపోతే ఒకసారి వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం నెయ్యి అలాగా కొత్తిమీరను కూడా వేసేసుకొని కుక్కర్ని మూత పెట్టేసుకోండి. ఇది 3 విజిల్లు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉంచుకోండి, సరిపోతుంది. అంతే అండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.